మారేడుమిల్లి మండలం బోధులూరు ఆశ్రమ బాలిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులను ఏఎన్ఎం రామలక్ష్మి వార్డెన్ మంగమ్మలు తీవ్రంగా వేధిస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు తమతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, చేయని విద్యార్థులను వేధిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు గజ్జి తామర ఉంది అనే నేపంతో విద్యార్థుల వివస్త్రాలను చేసి ఇనుప గొట్టాలతో బెత్తాలతో కొడుతున్నారంటూ గిరిజన బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ తల్లిదండ్రులు సైతం విమర్శిస్తూ మీరు కుండల్లో చేతబడి చేసేవారు, చదివి ఏం సాధిస్తారు అంటూ విద్యార్థులను కించపరుస్తూ అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. రాత్రి సమయంలో వాళ్ళ కాలు నొక్కాలని వారి ఇంటి వద్ద అంట్లు తోమించుకోవడం, బట్టలు ఉతికించుకోవడం వంటి వెట్టి చాకిరీ చేస్తున్నారంటూ విద్యార్థులను తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఏఎన్ఎం రామలక్ష్మి వార్డెన్ మంగమ్మల వేధింపులపై ప్రధాన ఉపాధ్యాయులు దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి చర్యలు లేవని, మమ్మల్ని వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకొని మాకు రక్షణ కల్పించాలని విద్యార్థులు వేడుకుంటున్నారు. లలిత చూడండి నిన్న నుంచి వారి నాన్నకి దానికి 8th క్లాస్ దేవమ్మకి అండి మీకు సెడుపు ఉందంట కదా అంటే తిడతారండి. ఈరోజు కూడా తిట్టారండి. నాకేమోనండి తామర ఉంది కదా, మాకు మొత్తం మచ్చలు ఉన్నాయండి. ఎవరికి కూడా అలా ఉండలేదండి, కానీ పుచ్చిపోయి ఉన్నాయనండి. కొట్టేరండి అందరికండి. బట్టలు ఇప్పేసి రాయండి అన్నారండి. అనుకున్నాము బట్టలు బట్టలతో కొట్టారు అంతేనండి, గుంటతో కొట్టారండి. ఇంకేం చేస్తారమ్మా? మళ్ళీ అండి ఈ గుంపెనగండి వాళ్ళకి టీచింగ్ చేస్తే పోతే మాకు ప్రశాంతంగా ఉంటుంది మా మనసు అంటున్నారండి. మళ్ళీ మా ఊరు పక్క వాళ్ళకి అందరికండి అలాగే ఎవరు తిట్టారు మీకు? నర్సమేడం గారండి. నర్సమేడం గారా? కొడుతున్నారమ్మా? నా పేరు సాదల చిట్టమ్మండి, గుంపనకండి. మా అమ్మాయికండి ఇదొక 3 సార్లు అయిందండి వాళ్ళు కుట్టడం. తాటలు వచ్చేటట్లు కొట్టారండి మా అమ్మాయికి. మొన్న వెళ్ళి నా ఎదుట వార్డెన్ మేడం కొడుతుందండి, పచ్చికర్రతో కొడుతుందండి. నాకు కన్నీళ్ళు వచ్చినాయండి మా అమ్మాయికి చూసి. వద్దురా ఏటి నీవు మంచిగా చదువుకోమంటే నాకు అమ్మని టార్చర్ పెడుతున్నారు, ఇలా కొడుతున్నారు అనేసి మా అమ్మాయి అందండి. అంతే ఒకసారి టీజిచ్చి పంపేస్తాం అందండి వార్డెన్ గారు. చాలు వద్దండి, మా అమ్మాయి తప్పు చేస్తలేదు కదా, ఇక్కడ ఉంచండి, ఈ సెలవుల దాకా ఉంచండి అన్నానండి. ఇచ్చేస్తాము, టీజీ ఇచ్చేస్తామన్నారండి. అయితే సరే అండి మా ఆయనకి ఒకసారి మా ఆయన తీసుకుని వస్తానులేండి అన్నానండి వార్డెన్ దగ్గర. నా పేరు సాదల సుందరమ్మ అండి. AGH బోధులూరు కూడా చదువుకుంటున్నానండి. మా ఊరు పేరు గుంపెనగండి అండి. నేనండి సాయంత్రం అండి అక్కడండి మా స్కూల్లో అండి చాలా గట్టిగా కొడతారండి. తామరున్న వాళ్ళకు కూడా బట్టలు ఇప్పేసి కొడతారండి. అందువలన నాకు ఇష్టం లేదని నేను వచ్చేసానండి మా ఇంటికండి. మీరు చెప్పండి. నా పేరు సాదల జోగిరెడ్డి అండి, సుందరమ్మ వాళ్ళ నాన్నండి. ఏంటంటే మొన్న నేను ఇక్కడ ఇంటికాడ ఉన్నానండి. ఇంటికాడ ఉంటే అక్కడ బోధులూరు స్కూల్ నుంచి వంట పుట్టికి పంపారండి. కాపురు తీసుకురమ్మనేసటండి హెచ్ఎం గారు. తీసుకొని రమ్మంటే ఎందువల్ల ఏటి కారణం వల్ల తీసుకొని రమ్మన్నారండి. ఏటిది ప్రతి ఏటో చెప్పండి అనేసి అంటే చెప్పలేదండి. ఆ వంట పుట్టు కూడా చెప్పలేని ఏడల కూడా మళ్ళీ వెళ్ళానండి మేము మా ఆవిడతోటి. బోధులూరు వెళ్ళిన తర్వాత ఏంటి ఇలా ఉంటుంది అంటే, లేదు నైనా మీరు తీసుకున్న తోనలకి నేను ఆ లోనకి అక్కడికి వెళ్ళి ఇలా వచ్చేప్పటికలాగే నాకు ఇలా కొట్టేసిన తర్వాత ఇలా బయటకు ఉరికి పెద్దనాన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే అలా తీసుకుని వచ్చి మళ్ళీ కుట్టడానికి వస్తున్నాను, ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అనేసి గట్టిగా అంతే టీజీ ఇచ్చేసి